అండి అందరికీ. ఈరోజు నేను లంచ్లోనికి మరి అంత పల్స్గా కాకుండా కలుపుకోవడానికి నీట్గా బాగుండేట్టుగా టేస్ట్గా అయితే నేను చానబుల పులుసు అయితే ప్రిపేర్ చేశాను. దానికోసం తాలింపులన్నీ వేగిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు, పసుపు, కొద్దిగా యాడ్ చేసి దీంట్లోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన చానపలు ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇది ఒకసారి మొత్తాన్ని కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసుని ఒకసారి అటు ఇటు కలిపి చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత దీంట్లో సరిపడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు, కారం వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం బెల్లం అయితే యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దీంట్లో సైడ్ డిష్గా బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసాను. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.